చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం దళితవాడలో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ పర్యటించారు. అక్కడ నివసిస్తున్న దళితుల జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. 60% కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం ఉందని ఆయన అన్నారు. అన్ని ధరలు పెరిగిపోయి రాష్ట్రం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందన్నారు. కొత్తదనం కోరుతున్న తమిళ ప్రజలు సీనియర్ పార్టీలను తిరస్కరించి విజయ్కి పట్టం కట్టారని ఒక ప్రశ్నకు సమాధానంగా చింతా మోహన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుపేదలకు చేయూతనివ్వాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆ పోటు ఈ పోటు కాదు, కానీ ఇద్దరు కలిసి పొడి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఏముంది, గత 12 ఏళ్లలో ఏం అభివృద్ధి వచ్చింది? ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. 5 ఏళ్లలో ఒక చిన్న పనన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఒక్క చిన్న పని లేదు, సున్నా. మరి చంద్రబాబు నాయుడు కూడా 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, దాదాపుగా పూర్తి చేయబోతున్నాడు. వాళ్ళకు వైఎస్ఆర్ కుటుంబం 11 ఏళ్ళు, 11, 19, 30 ఏళ్ళు వైఎస్ కుటుంబం, చంద్రబాబు కుటుంబాలు ఉండి ఏమి చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయిపోయారు. పేద కుటుంబాల్లోంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కుమారుడు కానీ నిరుపేద కుటుంబాల్లో నుంచి వచ్చారు. వాళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? వాళ్ళు మాత్రం బాగుపడ్డారు. మిగిలిన వాళ్ళు అట్లాగే ఆ ఇంటికి పోయి అడిగితే డబ్బులు 100 రూపాయలు లేవు ఆమె దగ్గర. ఇది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ప్రతి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంది ఈరోజు. ప్రతి ఇంట్లో ఏదో ఒక 10% తప్పించి దాదాపు 40-50% ఇళ్లలో ఆర్థిక సంక్షోభం ఉంది. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, మరి అన్ని ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు సంక్షోభంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టమిట్టాడుతున్నాయి. కరుణానిధి పార్టీ, జయలలిత పార్టీలు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ పోయారు అధికారాన్ని. చూశారు ప్రజలు, ఒక 50-60 సంవత్సరాలు చూశారు. 50-60 సంవత్సరాలు చూసి విసిగిపోయి మరి డిఎంకే పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది ఓటుకి, ఏడీఎంకే పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది. వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వీళ్ళ దగ్గర తీసుకున్నారు. ఉత్త చేత్తో దండం పెట్టిన విజయ్కి ఓట్లు వేసేసారు. విజయ్ అనే ఆయన కొత్త మార్పు కనిపిస్తూ ఉంది. అటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందని నేను తెలియజేస్తున్నాను. ఈ 2 ప్రాంతీయ పార్టీలు 2 విఫలమైనాయి. గత 12 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బయట వచ్చిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఈ 12 ఏళ్ళలో వీళ్ళేం సాధించింది సున్నా. ఏం లేదు, ఉట్టి మాటలు, ప్రకటనలు తప్పించి వాళ్ళు ఈయన ఆయన అవినీతి అని ఆయన అంటాడు, ఈయన వెన్నుపోటని ఈయన అంటాడు. వీటితోనే, మాటలతోనే కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మరి ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కోట్ల రూపాయలు నిధులు తెచ్చాను, పెట్టుబడులు తెచ్చాను అంటున్నాడు. నాకైతే ఏ జిల్లాలో పెట్టుబడి కానీ, బళ్ళు మాత్రం కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బళ్ళు కనపడుతున్నాయి కానీ పెట్టుబడులు ఎక్కడా కనపడటం లేదు. ఊరకే వృధా ఖర్చులు చేస్తున్నారు. నిన్నైతే దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు తిరుపతిలో 2 ఏళ్ల విజయోత్సవ సభని. నాకైతే కనీసం ఏమాత్రం అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలోనూ అభివృద్ధి కనపడలేదు, ఇప్పుడు చంద్రబాబు టైంలోనూ అభివృద్ధి ఏమీ కనపడటం లేదు. అతి దారుణంగా ఉన్నాయి మరి ఎస్సీల పరిస్థితి. దీన్ని నేను వెంటనే చంద్రబాబు నాయుడు దీన్ని సవరించుకోవాలని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యూ
ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ 26-1-1920 ఫ్లాట్ నంబర్ 40 ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.